హైదరాబాద్లోని కోహెడా హిట్ అండ్ రన్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. స్కోడా కారుతో ప్రమాదం చేసి ఓ విద్యార్థి మృతికి కారణమైన వ్యక్తి చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై ఎలాంటి కేసులు లేకుండా ఆర్టీఏ అధికారులు ఎంటర్ అయి సెటిల్మెంట్కు ప్రయత్నించారు. రోడ్డు ప్రమాదం చేసి తప్పించుకుని 25 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన అధికారులు అతన్ని తెలివిగా సైడ్ చేశారు. వెహికల్ బ్రేక్ డౌన్ అయిందని రాయించి బడాబాబును తప్పించారు. ఇంతకు ఎవరు ఈ ప్రదీప్ వర్మ? ఇతన్ని తప్పించిన అధికారులు ఎవరు? మద్యం మత్తు, ఆపై మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్తో ఓ యువతి ప్రాణాలు తీశాడు. మరో యువకుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. యాక్సిడెంట్ చేసిందే కాకుండా కారు ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేసిన మరో ప్రాంతంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కారుపై చెట్టు కొమ్మ పడిందని, రిపేర్కు వెళ్తున్నానని బుకాయించే ప్రయత్నం చేశాడు. అంతలోనే ట్విస్ట్. అప్పటికప్పుడు సీన్లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అప్పటికప్పుడే వదిలేశారు. కారుతో సహా యాక్సిడెంట్ కారకుడు దొరికిన కారు బ్రేక్ డౌన్ అయి వదిలి వెళ్లాడు అంటూ రికార్డుల్లో రాశారు. అబ్దుల్లాపూర్ మెట్ కోహెడా సర్వీస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బైక్ను వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది ఓ కారు. బైక్పై వెళ్తున్న యువతి స్పాట్లోనే చనిపోయింది. బైక్ నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతి చెందిన యువతిని సింగరేణి కాలనీకి చెందిన స్పందనగా గుర్తించారు. స్పందన ఘట్కేసర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. దూరపు బంధువైన సాయి కుమార్తో కలిసి బైక్పై కాలేజ్ నుంచి హాస్టల్కు వెళ్తూ ఉండగా కోహెడా సర్వీస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. సాయి కుమార్, స్పందన వెళ్తున్న బైక్ను ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు యాక్సిడెంట్ చేసింది వైట్ కలర్ స్కోడా కారుగా గుర్తించారు. కోహెడా వద్ద యాక్సిడెంట్ చేసిన కారు చైతన్యపురి మీదుగా వెళ్తున్న క్రమంలో రెగ్యులర్ డ్యూటీలో ఉన్న పోలీసులు గుర్తించారు. కారు అద్దం పగిలిపోయి ఉండడం, అనుమానాస్పదంగా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉండడం గమనించి ఆ కారును ఆపాడు కానిస్టేబుల్. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అడగగా కారుపై చెట్టు కొమ్మబడిందని, అద్దం ధ్వంసమైందని పొంతల్లేని సమాధానాలు చెప్పాడు. కారును నిశితంగా పరిశీలించిన కానిస్టేబుల్ కారు బ్యానెట్పై రక్తపు మరకలు గుర్తించాడు. దీంతో అనుమానం వచ్చి ఆ కారుతో పాటు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని చైతన్యపురి పిఎస్కు తీసుకువెళ్లాడు. చైతన్యపురి లేదా సమీప పిఎస్ల పరిధిలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందా అని సెర్చ్ చేస్తున్న చైతన్యపురి పోలీసులకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ నుంచి ఓ సమాచారం అందింది. కోహెడా సర్వీస్ రోడ్డులో హిట్ అండ్ రన్ జరిగిందని, ఓ బైక్ను ఢీకొట్టి స్కోడా కారు ఆపకుండా వెళ్లిపోయిందని సమాచారం ఇచ్చారు. చైతన్యపురి పోలీసులు పట్టుకుంది కూడా స్కోడా కారు కావడంతో అనుమానించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ ఫుటేజ్ ద్వారా కారు నెంబర్ను పోల్చి చూశారు. చైతన్యపురిలో పట్టుబడ్డ కారు అదే కావడంతో యాక్సిడెంట్ చేసింది ఇదే కారుగా నిర్ధారించారు పోలీసులు. స్కోడా కారు నడుపుతున్న వ్యక్తిని ప్రదీప్ వర్మగా గుర్తించారు పోలీసులు. విజయవాడ నుంచి గచ్చిబౌలి వెళ్తూ ఉన్నాడు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తున్న ప్రదీప్ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కకుండా రూట్ మిస్ అయి సర్వీస్ రోడ్లోకి వచ్చాడు. తిరిగి ఔటర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో బైక్ను ఢీకొట్టాడు. ప్రదీప్కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా ఆల్కహాల్ తీసుకున్నట్లు వచ్చింది అంటున్నారు పోలీసులు. మద్యం మత్తుకు తోడు మితిమీరిన వేగంతో వెళ్తున్న ప్రదీప్ బైక్ను ఢీకొట్టినట్లు నిర్ధారించారు పోలీసులు. కోహెడా లిమిట్స్ లో సర్వీస్ రోడ్ లో ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో బండి మీద ఉన్నటువంటి 2 వీలర్ మీద ఉన్నటువంటి సాయి కుమారు, తర్వాత స్పందనకు ఇద్దరికి కూడా ఇంజురీస్ కావడం జరిగింది. స్పందన అండర్ గోయింగ్ అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ రీచ్ అయ్యే లోపే ఆమె చనిపోవడం జరిగింది. సాయి కుమార్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు. స్కోడా వ్యక్తి ఆపి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆయన సబ్సిక్వెంట్ గా మనం అలర్ట్ చేసి అదర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అతను పట్టుకోవడం జరిగింది. అతను ప్రస్తుతం మా కస్టడీలోనే ఉన్నారు. ఇంతలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాదం తర్వాత నేరుగా పారిపోయే ప్రయత్నం చేసిన ప్రదీప్ చైతన్యపురి పోలీసులకు పట్టుబడగానే తన పరపతి ఉపయోగించాడు. అంతలోనే అధికారులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. బ్రేక్ డౌన్ అయ్యి కారు వదిలి వెళ్లిపోయాడని కేసు రాసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రదీప్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డా ఎందుకు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు అప్పగించలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ ప్రదీప్ పోలీసుల అదుపులో లేడు. పట్టుబడ్డా పత్తా లేకుండా పోయాడు. మరోవైపు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ వద్ద కూడా హైడ్రామా నడిచింది. యువతి తండ్రి కేసు పెట్టకుండా ఒత్తిడి తెచ్చారు. ఏకంగా అధికారులు మధ్యవర్తిత్వం వహించి 20 లక్షలకు కేసు సెటిల్ చేసే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకరి మృతికి కారణమై మరో యువకుడు ప్రాణాపాయాల్లో ఉండటానికి కారణమైన వ్యక్తిని కటకటాల్లోకి నెట్టాల్సిన అధికారులే తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన యువతి స్పందన పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. ఘట్కేసర్లో బీఫార్మసీ చదువుతున్న యువతి కోహెడా వైపు ఎందుకొచ్చిందని విచారణ చేస్తున్నాము అన్నారు పోలీసులు.